ఈ రోజున అనంతపురం జిల్లాలో చాలా విషయాలు నేను కొంచెం తెలుసుకోవడం జరిగింది. దానికంటే ముందు మన గౌరవ మంత్రివర్యులు, సకల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నిన్న మొన్న ఇక్కడ అనంతపురం జిల్లా పర్యటన చేశారు అనే విషయం తెలిసింది. అయితే నేను అడిగాను, ఆయన పర్యటించారు కదా, మరి ఏమన్నా మాట్లాడారా ఇక్కడ సమస్యల గురించి, ఇక్కడ ఇబ్బందుల గురించి ఉద్దేశించి ఏమైనా అడ్రస్ చేశారా అని అడిగితే నాకు చెప్పారు, ఆయన వచ్చి ఒక శంకుస్థాపన చేసి, అది కూడా ఏంటి జగనన్న హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్కి ఆయన శంకుస్థాపన చేసి ఆ తర్వాత ఏదో వివాహ వేడుకకు హాజరయ్యి వెళ్ళిపోయారన్న విషయం తెలిసింది. అయితే నాకు ఈ విషయం విన్న తర్వాత ఒక సందేహం కలిగింది. ఇక్కడ ఈ అనంతపురం జిల్లాలో, ఇటువంటి జిల్లాలో విద్యార్థులు చాలా 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 సమస్యలు ఎదుర్కొంటారన్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఆ విద్యార్థులతో మాట్లాడడం కూడా జరిగింది. అందులో చాలామంది చెప్తున్నది ఏంటంటే, ఫీ రియంబర్స్మెంట్ రాక మాకు పరీక్షలు ఇంకొక వారం రోజుల్లో ఉన్నాయి అన్నప్పుడు కూడా మాకు హాల్ టికెట్లు ఇవ్వలేదక్క. ఎందుకు అని అడిగితే మాకు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా రాలేదు, సో మేము మాకు వస్తే కానీ మీకు హాల్ టికెట్లు ఇవ్వలేము, మీ పరీక్షలు రాయడానికి వీలు లేదు అని చాలామంది విద్యార్థుల్ని కట్టడి చేశారు కాలేజ్ యాజమాన్యం. ఇంకా పాప వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నవి అన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చి డబ్బులు సమకూర్చుకుని ఆ పేద విద్యార్థులు ఫీజులు కట్టి హాల్ టికెట్లు తెచ్చుకున్న పరిస్థితిని నేను నా విద్యార్థులు నాకు వివరిస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకు ఇలా? మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు ఇస్తానన్న ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా దాదాపు ఏడాది అవుతున్నా కూడా మీరు ఇప్పటివరకు దాన్ని చెల్లించలేదు. సరే, మీరు జిల్లాలోకి వచ్చారు, వచ్చినప్పుడు ఆ విద్యార్థుల్ని కలిసి ఒక చిన్న మాట ధైర్యం చెప్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ తల్లిదండ్రులకు ఒక భరోసా, ఎప్పుడు చేస్తాం, ఇవాళ చేస్తాము, రేపు చేస్తాము, మీరు ఎలాగో చెప్తూ ఉంటారు కదా, రేపు ఎల్లుండి అంటే దాటిస్తూ ఉంటారు కదా, ఆ మాట ఏదో మీరే స్వయంగా చెప్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది కదా. దాని గురించి మాట్లాడు జిల్లాలోకి వచ్చి. అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో, కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఆడపిల్లలకి ఆ హాస్టల్లో ఎలకలు కొరికేసిన విషయం మనందరికీ తెలుసు. ఎంత దారుణంగా ఆడపిల్లలకి గాయాలు అయ్యాయో కూడా మనందరం చూసాం. మీరు విద్యాశాఖ మంత్రి గారు జిల్లాలోకి వచ్చారు, కనీసం వెళ్ళి వాళ్ళని పరామర్శించారు కదండి. ఒక మాట నాకు తెలియక అడుగుతున్నాను నిజంగా. అంటే జిల్లాలోకి వచ్చినప్పుడు మామూలుగా ఇలాంటివన్నీ ఉంటే వెళ్ళి అడుగుతాం కదా, మీరు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, అది చేయలేదు. ఎలకలపై చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన వాళ్ళ గురించి కూడా మీరు ఒక మాట మాట్లాడలేదు. ఆ యాజమాన్యంపై కానీ సంబంధిత అధికారులకు కానీ మీరు ఒక మాట చెప్తే అది వేరే విధంగా ఉంటుంది కదా, అది చేయలేదు. ఆ సమస్యని మీరు అడ్రస్ చేయలేదు. అంతేకాకుండా మళ్ళీ మన దగ్గుబాటి ప్రసాద్ గారు అంటూ ఉన్నారు, నారా లోకేష్ గారికి అనంతపురం జిల్లా అంటే వల్ల మాలిన ప్రేమ అని. నిజంగా ఆయనకి అనంతపురం జిల్లా అంటే అంత ప్రేమ ఉంటే కనుక జిల్లాలోకి వచ్చినప్పుడు మరి విషయాలన్నీ మాట్లాడరు. లేదు అంటే అసలు ఆయనకు అంత ప్రేమ ఉంటే కిమ్స్ అనంతపురంకి ఇచ్చేయమనండి. ఎందుకు? అంత ప్రేమ ఉంది కదా మీకు అనంతపురం జిల్లా మీద. ఈరోజు నేను అనంతపురం జిల్లాలో కూర్చొని మాట్లాడుతున్నాను విషయం, ఇక్కడ ప్రజల దగ్గర అన్నీ విన్న తర్వాత మాట్లాడుతున్నాను నేను అన్నీ కూడా. ఆ కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయండి. ఎందుకు మీరు మందరగిరికి మార్చుకున్నారు? మీకు అనంతపురం జిల్లా అంటే చాలా ప్రేమ కదా, ఇచ్చేసేయండి ఇక్కడికి. అది లేదు. మీరు చేసింది ఏంటి అంటే, ఈ జిల్లా పర్యటనలో నిన్న మొన్న జరిగి 2 అనంతపురం జిల్లా పర్యటనలో మీరు చేసింది ఏంటి అంటే, జగనన్న హయాంలో మేము తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ 2023లో మేము ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని కంక్లూడ్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్కి మీరు శంకుస్థాపన చేశారు. దాన్ని కూటమి నేతలు మీ హయాంలో తీసుకొచ్చినట్టుగా ప్రచారాలు చేస్తున్నారు. అసలు నాకు అర్థం కాదండి. కూటమి నేతలు చెప్తూ ఉన్నారు, దావోస్ పర్యటనలో అంట నిన్న మీరు శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ సోలార్ ప్లాంట్ ఏదైతే శంకుస్థాపన చేశారో దాన్ని మీరు దావోస్ పర్యటనలో ఒప్పందం కూర్చుని వచ్చారంట. అసలు దావోస్ పర్యటన వల్ల మన రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా, ఒక రూపాయి పెట్టుబడి కూడా రాలేదన్న విషయం దేశం అంతటికీ తెలుసు. అలాంటిది మీరు ఇలా అబద్ధాలు ఎలా ఆడగలరు? ఎలా అసలు ఎలా?
ఈ ప్రాజెక్టు, అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు 50-50 షేర్తో స్టార్ట్ చేసేటువంటి 950 మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా జగనన్న హయాంలో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్. అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదండి, అలా ఎలా చేస్తారు మీరు అసలు? నిజంగా ఇంధన రంగంలో అత్యున్నతమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో మొత్తము 22,302 కోట్ల పెట్టుబడులు వచ్చాయి ప్రత్యేకంగా ఈ రంగానికి. దీని కారణంగా 5,300 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈరోజు మీరు వచ్చి ఏం చెప్తున్నారు? మీరు ఈ 11 నెలల్లోనూ మీరు ఈ 11 నెలలు ఇస్తారన్న హామీలు ఎలాగో ఇవ్వలేదు, గాలి వదిలేశారు. దానికి పైగా ఈ గాలి మాటలు ఏంటి? మేము తీసుకొచ్చాం ఈ ప్రాజెక్ట్ అని. నేను ప్రూఫ్స్తో సహా మాట్లాడుతున్నాను. చూడండి, రెన్యూ పవర్కు వైఎస్ జగన్ గారు నాంది పలికారు, మీరు కాదు, ఇంకా మీరు ఎదురు కాదు. మరొకసారి విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాను. మేము ఇలా ఎస్ఐపిబి ఆమోదం చెందినటువంటి ప్రాజెక్ట్స్ చాలా తీసుకొని వస్తే కొన్ని పట్టాలెక్కే మా హయాంలో, కొన్ని ఎన్నికల కోడ్ వల్ల